ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఇప్పుడు ప్రస్తుతం గురువు వక్రించున్నాడు. ఆ వక్రగతి పోయి అతను రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది, అంటే స్ట్రైట్ అవుతాడు. మరి ఈ స్ట్రైట్ అయినటువంటి గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి మంచి ఫలితాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు మీకు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ గురుగ్రహం మీకు ఇచ్చేటువంటి రిజల్ట్లో పర్టికులర్గా రుణ లాభము, ఎప్పటి నుంచో లోన్స్ కోసం ట్రై చేస్తున్నామండి రావట్లేదు అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా రుణ లాభాన్ని ఇస్తుంది. రెండవది, గతంలో ఏవైతే మీకు స్ట్రెస్ అదంతా ఉందో, అంటే కొన్ని విషయాల్లో గొడవకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సామరస్యంగా మాట్లాడుకొని సెట్ చేసుకోవడానికి యోగం ఇస్తుంది. అలాగే ఎప్పటి నుంచో మీరు సంతానం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారండి, కానీ వాళ్ళు ఇంకా సంపాదన దాంట్లోకి రాలేదు అని చెప్పి బాధపడేటువంటి వారికి ఖచ్చితంగా మీకు ఇక్కడ సంతాన అభివృద్ధి, ధనపరంగా సంతానానికి అభివృద్ధి యోగం ఇస్తుంది. మిథునం వారికి ఏదైతే 12వ స్థానంలో గురువు ఉన్నాడో. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో గతంతో పోల్చుకుంటే గురువు వక్రగతిపై స్ట్రైట్ అవ్వడం వల్ల అనుకున్న ఉద్యోగాన్ని సంపాదించడము, ఉద్యోగంలో కొంతవరకు ఇంప్రూవ్మెంట్స్ రావడము అనేటువంటిది చాలా స్పష్టంగా ఇస్తుంది. దీంతోపాటు రెగ్యులర్ డైలీ లైఫ్ ఏదైతే ఉంటుందో గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. మరి జాగ్రత్తలు ఏం చేయాలి, జాగ్రత్తలు ఏం చూసుకోవాలి, జాగ్రత్తలు అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు మ్యారేజ్ లైఫ్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. రెండవది, విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటప్పుడు కొంతమంది చూడండి, ఇక్కడ నుంచి ఉద్యోగరీత్యా పంపిస్తే ఓకే, కానీ వాళ్ళు పంపించకపోయినా సరే వీళ్ళు సొంతంగా వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒకటి ట్రై చేసుకుందాంలే అనుకొని, మన వాళ్ళు ఉన్నారు ఏదో ఒకటి చూపిస్తారులే అనేటువంటి ఒక స్టెప్ తీసుకుంటారు. అది మీ పర్సనల్ చార్ట్లో కనుక ఉద్యోగ యోగం ఉందనుకోండి, విదేశాలు అంటే 2-12 కాంబినేషన్ అంటారు, ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు విదేశాలకు డేర్ స్టెప్ చేసి వెళ్ళినా సరే మీకు దొరుకుతుంది. అలా కాంబినేషన్స్ లేనప్పుడు లేదా మహాదశ అంతర్దశ నడవనప్పుడు మీరు వెళ్ళడం ద్వారా అనవసరమైన ఖర్చులు తప్పితే ఏం లేదు. ఎందుకంటే 12వ స్థానంలో గురువు ఉన్నప్పుడు మిథున లగ్నానికి ఎక్కువ ఖర్చులని, ఎక్స్పెండిచర్స్ని ఇస్తూ ఉంటాడు. ఇలా రాంగ్ స్టెప్ వేసి నేను ఏమైనా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటానా, ఎక్కువ ఖర్చు అవుతుందా అనేటువంటి దాన్ని ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము, వీలైనంత వరకు 12వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి శనగలు దానంగా ఇవ్వడము ఎక్కువగా చేస్తూ ఉండండి. లేదా పసుపు, కుంకుమ, గంధము కలిపిన నీటితో శివాభిషేకం చేయడము, గోవులకి అరటికాయలు తినిపించడం, ఇవి చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే ఎక్స్పెండిచర్ అవ్వాలో, అనవసరమైనటువంటి ఖర్చులు అంటూ ఉంటాను చూసారా, సరైనటువంటి ఖర్చుకి అనవసరమైన ఖర్చుకి చాలా తేడా ఉంటుంది, అటువంటివి కలగకుండా మీకు ఆగుతుంది. గురుగ్రహం యొక్క బలము ఎంత బాగుంటే జీవులు అంత బాగుంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే మనం జన్మజాతకంలో గురువు బాగున్నాడు, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లైఫ్లో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ గురువు బాగుండడం అంటే ఏమిటనే విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మీ జన్మజాతకంలో గురువు బాగుండడం, రెండవది గోచారంలో గురుగ్రహం యొక్క స్థితి బాగుండడం. చాలామందికి ఈ తేడా తెలియక గురువు మాకు అనుకూలంగా ఉన్నాడా లేడా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు నాకు. ఇక్కడ నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. మీ పర్సనల్ చార్ట్లో కనుక గురువర్గ లగ్నాలు అంటారు. గురువర్గ లగ్నాలు, శనివర్గ లగ్నాలు అని 2 ఉంటాయి. ఏమిటి ఆ గురువర్గ లగ్నాలు? మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనం గురువర్గ లగ్నాలు. ఈ లగ్నానికి గురువు శుభుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఏ భావాలను చూస్తున్నాడో ఆ భావాల్ని యాక్టివ్ చేస్తాడు, అది కూడా బాగుండాలి.
శనివర్గ లగ్నాలు అంటే వృషభ లగ్నము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. ఈ లగ్నానికి గురువు పాపి కాబట్టి ఆయనకి పాజిటివ్గా ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ వస్తే పర్లేదు, కానీ ఏమాత్రం గురురాశులు పాడైనా గురువు పాడైనా ఎక్కువ ఎఫెక్ట్ గురువు సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ నెగిటివ్, ఇక్కడ గురువర్గ లగ్నాలైనా శనివర్గ లగ్నాలకైనా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే గురుబలము. అది మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు చూడండి, మనకి వివాహం అవ్వట్లేదండి అన్నప్పుడు గురుబలం లేదు కదా అంటారు, సంతానం కలగట్లేదు గురుబలం లేదు కదా అంటారు, చదవట్లేదు గురుబలం లేదు కదా అంటారు. అంటే ఏమిటి, ఆ పర్టికులర్ భావానికి గురుబలం లేకపోవడం వల్ల వాళ్ళు దాన్ని పొందలేకపోతున్నారు. గురువు అనేటువంటి జన్మజాతకంలో మనకి సైంటిఫిక్గా తీసుకున్నా జాతకపరంగా తీసుకున్నా గురుత్వాకర్షణ శక్తి అంటారు. మన భూమి మీదకి ఎర్త్కి ఏదైనా సరే ఒక శకలం లాంటిది ఏదైనా వస్తున్నా గురుత్వాకర్షణ శక్తి దాని వైపు లాగేసుకుంటుంది. గురుగ్రహం అనేది లేకపోతే ఇప్పటికీ ఎన్నో శకలాల భూమి మీద పడి భూమే ఉండేది కాదు. అంటే సైంటిఫిక్గా తీసుకున్న గురుగ్రహం మనల్ని ఎర్త్ని కాపాడుతుంది. ఆస్ట్రాలజికల్గా తీసుకున్నా కూడా గురుబలం ఉన్న వ్యక్తికి ఇబ్బంది రాదు. మరి గురుబలాన్ని ఎలా పెంచుకోవాలి? సర్వసాధారణంగా మనకు జాతకం చూడడం కనుక తెలిస్తే గురువు బాగున్నాడు కాబట్టి భయం లేదు, నిర్భయంగా వెళ్ళొచ్చు అంటాం. అదే గురువు బాగోలేడు లేదా జాతకమే తెలియదు, అప్పుడు ఎలాగా అంటే దీనికి శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఏమిటది అంటే చాలా రకాలు చెప్పారు. నేను మీకు వీలైనంత మటుకు నేను మీకు చెప్తాను. మీకు ఉండేటువంటి వీలును బట్టి, మీకు ఉండేటువంటి పరిసరాలను బట్టి, మీకు ఉండేటువంటి స్తోమతను బట్టి మీరు చేసుకోండి. ఒకటి, గురుబలం పెరగాలి అంటే గురుసేవ చేయాలి. గురుసేవ చేయడం ఒకటి గురుబలం పెరగడానికి. లేదంటే మాకెవరు గురువులు లేరు, ఎలాగా? చక్కగా మీరు గంధము ఇంట్లో పూజ చేసేటప్పుడు చక్కగా గంధపు చెక్క ఉంటుంది, గంధం అరగబా అనేటువంటిది ఉంది. చక్కగా గంధం తీసి చక్కగా మీరు పుష్పముతో గంధాన్ని అమ్మవారికి కావచ్చు, మీ ఇష్టదైవం ఎవరైనా సరే గంధంతో ఆ యొక్క మూర్తిని ఆరాధించండి, గంధంతో చేయండి. గంధంతో కనుక మీరు పూజ చేశారంటే కలిగే ఫలితం ఏమిటి? గంధం ద్వారా పుణ్యము వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. పుణ్యం వచ్చినటువంటిది ఆ పుణ్యం ఏం చేస్తుంది అంటే మీ పాపమును దగ్ధం చేస్తుంది. మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం నెరవేర్చేలా చేస్తుంది. అది ముఖ్యంగా. ఇక రెండవది ఏమంటే, మేమున్న దగ్గర మాకు గోవులు బాగా ఉన్నాయి, దీని గురించి ఏమైనా రెమెడీ చెప్తారా అంటే, అరటికాయలు ఉంటాయి. అరటి పళ్ళు కాదు, బాగా అర్థం చేసుకుంటే పచ్చి అరటికాయలు మనం కట్ చేసుకుని కూరలు అది వండుకుంటాం. అరటికాయల్ని గోవులకు తినిపించండి, అది కూడా గురువారం నాడు. దగ్గరలో ఆలయాలు ఏదైనా ఉన్నట్లయితే గంధాన్ని దానంగా ఇవ్వండి, ఆలయంలో దేవతామూర్తులకు వాడుకోవడానికి. లేదా పసుపుని దానంగా ఇచ్చినా కొంతవరకు ఉంటుంది. ఇంకా ఎక్కువ తీవ్రంగా ఇబ్బంది ఉందన్నప్పుడు గంధపు నీటితో శివుడికి అభిషేకం చేయొచ్చు. దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం కనుక విన్నట్లయితే గురుబలం పెరుగుతుంది. మరి గురుబలం పెరిగితే ఎన్ని లాభాలు ఉంటాయి? 1-2 కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇబ్బంది పడుతుంటారు, చూసారు, మాకు బ్యాలెన్స్ లేదండి, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, రూపాయి బ్యాంకులో ఎప్పుడు ఉండదని. గురుబలం కనుక మీకు ఉందంటే 100% బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మూలధనానికి, దాచుకునే ధనానికి కారకుడు గురువు. ఇక రెండవది, ఆపద వచ్చినట్టే ఇంక మనకి ఇంకేమైంది, అయిపోయింది, ఇంక మన జీవితం అయిపోయింది అనుకున్న స్టేజ్ దాకా వచ్చినా సరే మళ్ళీ అలాగ పక్కన తీసి పరమాత్మ మిమ్మల్ని కాపాడినట్టుగా మీ లైఫ్లో మిరాకిల్స్ చూస్తారు గురుబలం పెరిగినట్లయితే. ఇక మూడవది ఏంటంటే, ఏ ప్రయత్నం చేస్తున్నా సరే మీ ప్రయత్నం కొంత అయితే గురుబలం తోడైనప్పుడు మీ యొక్క ప్రయత్నాలు 100% ఫలకృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలామందికి తెలియక గురుబలం లేదండి అందుకే నేను కనకపు శిరాగం పెట్టేసుకున్నాను అంటారు. అది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే మీ జన్మజాతకంలో గురువు బాగున్నాడు అనుకోండి, 100% మీరు పెట్టుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, హ్యాపీగా మీరు ధరించవచ్చు. కుడి చేయి చూపుడు వేలికి, జెంట్స్ అయితే, లేడీస్ అయితే ఎడం చేయి చూపుడు వేలికి ధరించాలి. అలా కాకుండా మీ జన్మజాతకంలో గురుగ్రహం బాగోనప్పుడు ధరిస్తే రివర్స్ ఫలితాలు వస్తాయి. కాబట్టి అప్పుడు ధరించడం కాదు, మీరు చేయవలసింది ఏమిటంటే దానం ఇవ్వడం, శనగలు దానంగా ఇవ్వడం, గోసేవ చేయడం, గురువులకి ఏదైనా వస్త్రాలు కానీ ఇట్లాంటివి దానంగా ఇవ్వడం, దక్షిణామూర్తి స్తోత్రం చదవడం, ఇవి ఎక్కువగా చేయాలి. ఇవి మీరు చేశారు, నేను ఇప్పుడు చెప్పినటువంటిది మీరు ఏది పాటించినా భక్తి శ్రద్ధలతో 100% మీకు గురువు అనుగ్రహం కలుగుతుంది, మీ జీవితం అద్భుతంగా సాగుతుంది. శ్రీమాత్రే నమః.